రెసిపీ చేయబోతున్నావు? కాజు కడాయి చికెన్. మరి లేట్ చేయకుండా ఇవాళ మనకి చేయబోయే కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, పసుపు, కడాయి మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, నూనె, ధనియాల పొడి, కారం. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ చికెన్ వేసుకుందాం. దాంట్లో సాల్ట్ తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాం. అది గరం మసాలా నా ధనియాల పొడి? సారీ ధనియాల పొడి. ఫూల్ చేస్తుంది నాన్న. ఓకే నెక్స్ట్ లెమన్. ఇది కారం. నెక్స్ట్ పసుపు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక మ్యారినేట్ లా చేసుకుంటాం. నెక్స్ట్ కడాయి తీసుకొని ఓకే కడాయి హీట్ ఎక్కిన తర్వాత హీట్ అవ్వాలా? సో ఇది హీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల నీ నాలెడ్జ్ షేర్ చేద్దాం. నిన్న 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎస్. ఓకే, పూర్ణ అనే వ్యక్తి పూరా రిచా? పూర్ణ మిడిల్ క్లాస్. పూర్ణ అని పేరున్న వ్యక్తి రిచ్ ఆ పూరా? పూరా ఎందుకు? నేమ్లోనే ఉంది కదా. ఎస్, షీజ్ ఇంటెలిజెంట్. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే, వెంకట్ అన్న పేరున్న వ్యక్తికి కుక్కల స్వభావం ఎక్కువ ఉంటుందా, పిల్లల స్వభావం ఎక్కువ ఉంటుందా? కుక్కలది అనుకుంటా. ఎందుకు కుక్క అనుకో? వెంకట్ కదా, వెనకాల పడతాయేమో అనేసి. ఇంతకి ఆన్సర్ ఏంటి చెప్పు. డాగ్స్ అని అనుకుంటా. కాదు, ఇట్స్ క్యాట్. ఎందుకు? వెంకట్ క్యాట్. అసలు ఏం క్వశ్చన్స్ ఇవి? నాలెడ్జ్ రా, నీకుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా. ఓకే, లోపల కడాయి వేడైపోయింది. ఓకే, దీంట్లో ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు, నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత కలర్ క్యాప్సికమ్. కొంచెం మన కలర్ఫుల్గా రావాలి. హెల్ప్ చేయనా? ఇప్పుడు ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ కడాయి మసాలా, దీంట్లో టమాటో పేస్ట్, ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇందులో 1 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నాం 5 minutes. ఓకే, సో వాటర్ తీసుకో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈ లోపల నీ టాలెంట్ని బయటకు తీద్దాం. ఓకే, నా కోసం పాట పాడతా అని చెప్తాను. కవిత చెప్తాను. ఇది కవితలు కూడా వచ్చా? ఏదో అలా. ఓకే. రవి 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 నీకు లేవా అవి, నాకు కావాలి నీవి. ఏంటవి? మెత్తటివి. ఏంటవి? చెవి. ఓ, అందుకే నిన్నంటారు కవి. అందుకే నాకు కావాలి రవి. అదే అప్పటికప్పుడు ఇలా కవితలు ఎలా చెప్పగలరు నువ్వు? మీరు చెప్పిన వర్డ్ అలా ఉంది. అంత ప్రభావితంగా ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఓకే, ఈ లోపల ఇది కుక్ అయిన తర్వాత వచ్చేసేద్దామా? ఎస్. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ వేసుకుంటాం. ఒక 2 minutes మూత పెడదాం మళ్ళీ. ఓకే, సో 2 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 2 minutes అయిపోయింది కదా, చూసేద్దామా? చూసేద్దాం. ఇంకా లేట్ చేయకు ప్లీజ్. అయిపోయింది. ఎస్, అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాం.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. సో ఫైనలీ యమ్మీ కాజు కడాయి చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కాజు కడాయి చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, పసుపు, కడాయి మసాలా, నిమ్మరసం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, నూనె, ధనియాల పొడి, కారం. కాజు కడాయి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం, కారం, పసుపు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, కడాయి మసాలా, టొమాటో పేస్ట్, మ్యారినేట్ చేసుకున్న చికెన్, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న వెజిటబుల్స్ని వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ కాజు కడాయి చికెన్ రెడీ.